ఫ్రెండ్స్, ఫర్ ద ఫస్ట్ టైం యూటీటీ స్ట్రాటజీ వర్సెస్ ఆల్గో. ఎవరైనా ఆల్గోలు చేస్తూనే ఉంటారు మార్కెట్లో. ఇక్కడ డిఫరెంట్. ఇక్కడ మనం 24/7 నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు నేను ట్రేడింగ్ చేయొచ్చు. అది మీకు ఇప్పుడు కల్పిస్తున్నాను. దాని మొత్తం డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను. ఒకసారి ఈ ట్రేడ్ చూడండి. ఈ ట్రేడ్ ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ ఎస్ఎల్, ఇక్కడ టార్గెట్ ఏదైతే ఉందో ఇది మీకు క్లియర్గా ఎండ్ ఆఫ్ ది వీడియో లోపల మీకు అర్థమైపోతుంది. ఈ సిగ్నల్ ఎక్కడికి పోయినాక వచ్చిందా, ఇక్కడే లైవ్లో అప్డేట్ ఉందా, తీసుకున్నామా చేసామా అన్న విషయం మీకు లైవ్ మార్కెట్లో అర్థమైపోతుంది. సో వీడియోని నేను ఎండ్ అయిపోయిన తర్వాత మళ్ళీ వీడియో పాస్ చేసి ఇది రికార్డ్ చేసి ఫ్రంట్లో యాడ్ చేశాను. సో వాచ్ ఇట్. సో లెట్స్ గెట్ ఇట్. ఫ్రెండ్స్, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు యూనిక్ తెలుగు ట్రేడర్. సో ఈరోజు నేను ఒక వాల్యుబుల్ పాయింట్ మీతో డిస్కస్ చేద్దామని అనుకుంటున్నా. సో డిస్కస్ చేయడమే కాదు, అండ్ యూ హ్యావ్ వెరీ నేను ప్రాక్టికల్గా కూడా ఇప్పుడు నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. సో నో నీడ్ టు వరీ. సో బట్ ఒక్కసారి మీరు చెక్ చేయండి. సో ఇట్స్ ఎ స్కాల్పింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. ఓకేనా? యూటీటీలో స్కాల్పింగ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్ యూట్యూబ్లో రిలీజ్ చేసిన తర్వాతనే ప్రీమియం స్టూడెంట్స్ దగ్గర నేను మాట్లాడతాను. ఒక్కసారి మీరు చూడొచ్చు స్కాల్పింగ్ యొక్క సెటప్, సిగ్నల్స్ ఎక్కడెక్కడ ఏ జోన్లో వస్తున్నాయో ఇక్కడ చూడొచ్చు. సిగ్నల్ అంటే నేను జస్ట్ క్యాన్గా చెప్తున్నాను. సిగ్నల్ దగ్గర నుండి మినిమం మనకి 500 పాయింట్లు ఇవ్వగలుగుతుందా లేదా చూడండి. 700 పాయింట్లు సిగ్నల్ దగ్గర నుండి. సో స్టాప్ లాస్లు ఉంటాయి, టార్గెట్లు ఉంటాయి. సో బట్ ఈ స్టాప్ లాస్లు ఏవి, టార్గెట్లు ఏవి, దాన్ని ఎలా తప్పించాలి, ఏం కథ అనే విషయాలు సో నేను మాట్లాడతాను. క్లియర్ కట్గా మాట్లాడతాను. చిన్న స్టాప్ లాస్తో పెద్ద పెద్ద బయింగ్, ఇక్కడ చూడు సెల్లింగ్ ఇక్కడ ఇచ్చి తర్వాత ఇక్కడ ఇచ్చినప్పటికీ సెల్లింగ్ మనం ఎంట్రీ తీసుకునేదేమో ఇక్కడే. సో ఇక్కడ బయింగ్ ఇచ్చినప్పటికీ మనం తీసుకునే బయింగ్ ఇక్కడ సెల్లింగ్ యాజ్ యూజువల్గా తీసుకుంటాం. ఇక్కడ బయింగ్ యాజ్ యూజువల్గా తీసుకోలేము, ఎందుకంటే మనకి ఎంట్రీ ట్రిగ్గర్ అవ్వదు. సో ఈ ఎంట్రీ ట్రిగ్గర్ అవుతుంది. సో ఇలాంటివి. సో దీన్ని స్ట్రాటజీని డెప్త్గా డిస్కస్ చేసేటప్పుడు నేను మాట్లాడతాను. సో కమింగ్ టు పాయింట్, సిగ్నల్ ఎప్పుడు వస్తుంది అనేది ఇంపార్టెంట్, మనకు చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ యూటీటీ పర్సనల్ స్ట్రాటజీ. సో ఒకసారి లైవ్ మార్కెట్లో ఐ వాంట్ టు షో యూ. ఓకేనా? 1 minute టైం ఫ్రేమ్ పెట్టాను. సో మినిమం 500 పాయింట్లు పర్ ట్రేడ్ మనం ప్లాన్ చేసుకుంటే ఈజీగా రోజుకి ఒక 10 నుంచి 30 ట్రేడ్ల వరకు మనం కొట్టవచ్చు. 10 నుంచి 30 ట్రేడ్ల వరకు ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యూటిలైజ్. సో దీంట్లో ఆ ఫెసిలిటీ ఉంది. సో బట్ నేను అది రికమెండ్ చేయను. దీన్ని నేను టైం ఫ్రేమ్ మార్చి సో చిన్నగా ఒక 1500 పాయింట్లు క్యాప్చర్ అయ్యే విధంగా నేను డిజైన్ చేయడం జరిగింది. సో అందుకే వెయిట్ చేస్తున్నాను. చాలా రోజులైంది యూట్యూబ్లో ఎటువంటి స్ట్రాటజీలు యూటీటీ తరఫు నుంచి రాక. సో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే దీని మీద ఇప్పుడు నేను లైవ్లో చూపిస్తాను. సో సిగ్నల్ వస్తుందో మీకు లైవ్లో చూపిస్తాను. సిగ్నల్ ఇక్కడ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే పైన ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ ఉంది. ఇక్కడ ఇదో నెంబర్కి వాట్సాప్ ఉంది. వాట్సాప్లో ఇమ్మీడియట్గా పెట్టండి. సార్ మేము ఈ బీటీసీ యూఎస్డీలో ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాం, మాకు దీనికి డిమాట్ అకౌంట్ కావాలనుకుంటే మీరు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది. సో డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా డిమాట్ అకౌంట్ మన దగ్గర ఓపెన్ చేసుకొని మీరు ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో అకౌంట్ ఓపెనింగ్ ఫ్రీని, ఎటువంటి డబ్బులు లేవు. సో మన దీని ద్వారా ఓపెన్ చేసుకుంటే యూ విల్ గెట్ దిస్ సర్వీస్. ఇది నేను ఇండికేటర్ మీకు ఇవ్వట్లేదు, డైరెక్ట్ గుర్తించాలి పాయింట్. ఈ ఇండికేటర్ మీకు నేను డైరెక్ట్ ఇవ్వట్లేదు. డైరెక్ట్ ఇవ్వడం వల్ల మిస్యూజెస్ చాలా జరుగుతున్నాయి. సో ఇంతకుముందు నేను డైరెక్ట్ ఇవ్వడం వలన మిస్యూజ్ చాలా జరిగాయి. సో బ్లా 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 అని మాట్లాడతారు. ఐ డోంట్ వాంట్ టు గివ్ డైరెక్ట్. బట్ ఈ స్క్రీన్ షేరింగ్ ఏదైతే ఉందో దీంట్లో ఇంకొక ప్యాటర్న్ కూడా ఉంది. ఇది 2 కలిపి ఇస్తాను. ఆ ప్యాటర్న్ ఇక్కడ మీకు చెప్పాను, ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. యూటిలిటీ స్టూడెంట్స్కి తెలుసు ఇండికేటర్ అది కూడా. సో ఇప్పుడు ఇది మనం సొంతంగా క్రియేట్ చేసిన ఇండికేటర్, దీన్ని ఇలాగే లైవ్లో 24/7 పెట్టడం జరుగుతుంది. 24/7 యూటీటీ స్టూడెంట్స్కి ఒక అప్లికేషన్లో ఇది 24/7 లైవ్ పెట్టడం జరుగుతుంది. సో ఇది లైవ్ యాక్సెస్ ఉంటుంది. లైవ్లో మీకు ఎప్పుడు కంఫర్ట్ ఉంటే, ఏ టైంలో మీరు కంఫర్ట్ అనిపిస్తే, ఎగ్జాంపుల్ నాకు ఒక 1 hour టైం దొరికింది. ఈ 1 hour టైం ఫ్రేమ్లో నేను ట్రేడ్ చేయాలి అనుకుందాం. ఈ 1 hour టైం ఫ్రేమ్లోకి వచ్చి లైవ్లో మీరు అటెండ్ అయ్యి ఈ సిగ్నల్స్ని బేస్ చేసుకొని ఇక్కడ నేను ఈ సిగ్నల్స్ని ఎలా వాడాలో కూడా సబ్జెక్ట్ ఇస్తాను. డైరెక్ట్ గుడ్డికి ఇవ్వను. సో దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ యూటిలైజ్ దిస్ పాయింట్స్. ఓకేనా? దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు 24/7 మీరు ఎప్పుడు ట్రేడ్ చేయాలన్నా కూడా హ్యాపీగా చేసుకోవచ్చు. ఎటువంటి ఏమంటారు ఇబ్బందులు లేకోకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? సో కంఫర్టబుల్ టైం జోన్లో ఎప్పుడైనా మీకు యాక్సెస్ ఇస్తాము. అప్లికేషన్లో యాక్సెస్ ఇస్తాము. ఆ యాక్సెస్ త్రూ డిమాట్ వాళ్ళకి ఇస్తాము. ఆ యాక్సెస్ ద్వారా మీరు ఎప్పుడు ఇది 24/7 నడుస్తూనే ఉంటుంది కాబట్టి లైవ్. సో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇంకా వీడియో లెంత్ కాకూడదు అనే ఉద్దేశంతో సిగ్నల్ వచ్చినాక ఎక్కువ మాట్లాడతాను. సిగ్నల్ ఇంకా రాలేదు కాబట్టి ఇక్కడ సిగ్నల్ వచ్చే వరకు నేను వెయిట్ చేస్తాను. సో అప్పటి వరకు వీడియో జస్ట్ పాస్ చేస్తాను. సిగ్నల్ వచ్చిన క్యాండిల్కి నేను మళ్ళీ ఆన్ చేస్తాను, వీడియో అన్పాస్ చేస్తాను. ఓకేనా? ఎస్ ఫ్రెండ్స్,
జస్ట్ ఇప్పుడు నేను ఇది యాక్చువల్లీ ఇంతకుముందు బీటీసీ యూఎస్డి మాత్రమే ఉండే కదా. సో నేను పర్పెచువల్ తీసుకున్నాను, ఎందుకంటే మనం ఎక్కువ దాంట్లో ట్రేడ్ చేస్తాం కాబట్టి. సో దీంట్లో ఇప్పుడు సిగ్నల్ వచ్చింది, ఒకసారి మీరు చూడొచ్చు. ఓకేనా, క్లియర్ కట్గా ఇక్కడ సిగ్నల్ చూడొచ్చు. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు సిగ్నల్ కనిపిస్తుందా? ఎప్పుడో అయిపోయిన తర్వాత కాదు, ఇప్పుడే లైవ్ మార్కెట్లో. ఇక్కడ నుండి మనము ఈజీగా సో మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇక్కడ అప్లై చేస్తాము. సో ఇక్కడ అప్లై చేసినప్పుడు ఏంటి, ఎన్ని పాయింట్స్, ఇక్కడ యాక్చువల్లీ ఈ ట్రేడ్ మనం తీసుకోవచ్చా లేదా అన్నవన్నీ నేను సబ్జెక్ట్లో మాట్లాడతాను. బట్ ఇక్కడ మీరు యాజ్ యూజువల్గా మీరు చూసుకుంటే మినిమం మనకి నెక్స్ట్ సిగ్నల్ వచ్చే వరకు ఒక 500 పాయింట్ వరకు. సో సింపుల్, అంటే నేను ఇక్కడ మీకు హైలైట్ చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే సిగ్నల్ రాగానే మనం అలర్ట్ అవుతే ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను క్లియర్ కట్గా. కానీ ఈ ఎంట్రీ తీసుకుంటామా తీసుకోమా, కొన్ని ఎంట్రీలు మనం అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎంట్రీని ఎలా అవాయిడ్ చేయాలి, ఈ విషయాలన్నీ నేను అక్కడ మాట్లాడతాను. ఇక్కడ మీరు ఎక్కువ నోటీస్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే సిగ్నల్ ఎప్పుడు వస్తుంది, ఇమ్మీడియట్గా వస్తుందా లేదా అన్న పాయింట్ని మీరు తెలుసుకోవాలి. ఇమ్మీడియట్గా వస్తుందా లేదా అన్న పాయింట్ని మీరు తెలుసుకోవాలి. ఓకేనా. సో ఎందుకంటే చాలామంది అయిపోయిన తర్వాత సిగ్నల్స్ వస్తాయి, అవి చూపించడం వారు వేరు. నేను లైవ్ మార్కెట్లో ఈ పాయింట్ని మీరు హైలైట్ చేయాలనుకుంటున్నాను. ఒకసారి మీరు కళ్ళ ముందర చూడొచ్చు, కళ్ళ ముందర మీరు క్లియర్ కట్గా చూడొచ్చు. ఓకేనా, సిగ్నల్ అనేది ఇమ్మీడియట్గా రావడం జరిగింది. సో ఈ ప్యాటర్న్ని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సో నేను ఒకేసారి లాంచ్ చేస్తాను. సో దీనికి నేను అన్నట్ల ప్రతి ప్యాటర్న్ని ఇంతకుముందు దీంట్లోనే 2 ఉన్నాయి. ఈ రెండిట్లో ఒకదానికి ఒక 500 మెంబర్స్ ఎలిజిబిలిటీ, ఇంకొక 500 మెంబర్స్ ఎలిజిబిలిటీ ఇస్తాను. ఎక్కువ ఇవ్వదలుచుకోలేదు. సో ఎక్కువ పంచాయతీ పెట్టుకొని కూడా నేను చిన్న కామెంట్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలంటే కష్టం అవుతుంది. ఎందుకంటే సో మనం ఇప్పుడు ఒక ఫినాన్షియల్ మార్కెట్లో ఉన్నప్పుడు బేసిక్ నాలెడ్జ్ మనం తెలుసుకోకుండా ఒకరిని అనడం అనేది చాలా ఈజియెస్ట్ థింగ్. సో ఊరినే అలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. సో వాళ్ళందరికీ వాడు తెలియకుండానే తిట్టను పోర గాడిద కొడక అంటాడు. అంటే వాడు తిట్టను అంటున్నాడు, ఒక గాడిద కొడక అంటున్నాడు. సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళని నేను రిప్లై ఇవ్వదలుచుకోలేదు. అందుకే తక్కువ మెంబర్స్ యాక్టివ్గా యూట్యూబ్కి సపోర్ట్ చేసే వాళ్ళకి మాత్రం ఇది ఎలిజిబిలిటీ ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది జస్ట్ లాంచింగ్. దీనికోసం ఏంది ఇంకా విషయం అనేది హెల్ప్లైన్ నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా మీరు తెలుసుకొని జాయిన్ అవ్వండి సూన్. ఓకేనా. సో ఇది ఈరోజు నేను క్లాస్లో స్టూడెంట్స్తో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా. సిగ్నల్ ఇమీడియట్గా వస్తుందా రాలేదనేది మాత్రం మీరు చూసుకుంటే సరిపోతుంది. ఏ సిగ్నల్ని వాడాలి, ఏ సిగ్నల్ని వాడకూడదు. సో ఇందులో ఇంత మంచి అక్యురసీ, ఇక్కడ చూసి ఇంత మంచి అక్యురసీ ఉన్నట్టు మనం పట్టుకుంటే హ్యాపీగా సంపాదించుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ చాలా డేస్ అయింది ఒక స్ట్రాటజీ రిలీజ్ చేయక. ఇది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు, ఎందుకంటే చాలా మార్కెట్లో స్ట్రాటజీలు నేర్చుకున్నంత మాత్రం మనము ఓహో అది కాదు. మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ నేర్చుకుని దానివల్ల మనకు ఉపయోగపడుతుంది అంటే అది స్ట్రాటజీ కింద లెక్కేసుకోవాలి. పాయింట్ నెంబర్ 1. ఇంకొకటి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్, షేర్ చేయడం వల్ల మీకు ఏం బెనిఫిట్స్ ఉన్నాయంటే ఒక 2 months మీరు ఫాలో అయితే యూటీటీని మీకు ఎక్కడ లేని నాలెడ్జ్ వస్తుంది. సో అందుకోసమే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమంటున్నాను. సో మీకోసమే, మీ గ్రోత్ కోసమే ఈ ఛానల్ ఉపయోగపడుతుంది కాబట్టి మీకోసమే పెట్టాను కాబట్టి యూ కెన్ యూటిలైజ్. థ్యాంక్ యూ సో మచ్ రాజా, లవ్ యూ, టేక్ కేర్, బై బాయ్. అండ్ ఇంకొక పాయింట్, ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్. ఈ పాయింట్ మీరు నోటీస్ చేసుకోవాలి క్లియర్ కట్గా. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా. ఎందుకు సార్ ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది అంటే జాగ్రత్తగా మనము ఏం చేసినా క్లారిటీ మెయింటైన్ చేయాలి.